ఈనాటి సభకి అధ్యక్షులుగా మన జెడ్పీహెచ్ఎస్ లక్ష్మీపూర్ ప్రధాన ఉపాధ్యాయులు వైద్య సార్ గారు, అలాగే సహోద్యోగులు చంద్రశేఖర్ సార్, లక్ష్మీకాంతం సార్, నర్సయ్య సార్, శివశంకర్ సార్, జగన్మోహన్ సార్, నేను సహోద్యోగి కాకుండా సార్ను రిప్లేస్ చేసినటువంటి శ్రీనివాస్ సార్, ఎందుకంటే సార్ వెళ్ళిన తర్వాతనే నేను సబ్స్టిట్యూట్గా వచ్చాను అక్కడ ట్రాన్స్ఫర్లో. అందరికీ శుభ సాయంకాలం అనవచ్చు, శుభ సాయంకాలం. వచ్చినటువంటి చిన్నారులందరికీ కూడా నా శిష్యులు. నేను 2009లో లక్ష్మీపూర్కి వచ్చినప్పుడు మీరు అప్పుడే 10th క్లాస్లో ఎంటర్ అయ్యారు. మీకు నాకు ఉన్నటువంటి అనుబంధం మాత్రం చాలా తక్కువ సమయం, గుర్తుండిపోయేటువంటి ఒక తీపి జ్ఞాపకం. మామూలుగా చెప్తే అందరికీ నా ఫస్ట్ ప్రైజ్ అని చెప్తాను, నా ఫస్ట్ ప్రైజ్ ఇలా చెప్తాను. ప్రత్యేకమైనటువంటి గుర్తింపులు నాకు ఇచ్చారు, మీరు పొందారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ తమ అనుభవాలను పంచుకొని మీరు జీవితంలో కృషి చేయడానికి చాలా చాలా సహకరించారని ఇప్పటిదాకా పిల్లలు చెప్పారు, సార్ కూడా మాట్లాడారు. పాఠశాల నుండి వెళ్ళిన తర్వాత ఎవరెవరు ఎక్కడ ఉంటారు అనేది ఒక ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు దాదాపుగా అందరూ టచ్లో ఉంటారు. కానీ కాలం గడిచిన తర్వాత ఎవరెక్కడ ఉన్నారు, మన జీవిత పరిస్థితులు ఎలాగ ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాలంటే కొంచెం ఇబ్బంది. కానీ గడిచిన 16 సంవత్సరాల తర్వాత కూడా మీరందరూ ఎక్కడెక్కడ ఉన్నా వాళ్ళందరినీ కూడా కలుసుకొని ఈ రకమైనటువంటి ఒక గ్యాదరింగ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే జీవితంలో ఎలాంటి పనులు చేయాలి అని ఇప్పటిదాకా మన ఉపాధ్యాయులందరూ కూడా మీరు బోధించారు. చాలా చాలా విషయాలలో మన యొక్క అనుభవాలు మనకు ధైర్యాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా జీవితంలో ఓడిపోతానేమో అనేటువంటి ఆలోచన రావచ్చు. దానికి కారణం ఏంటంటే కానీ ఆ ధైర్యంగా ఉండడం అనేది మనకు చాలా